హాయ్ గైస్, హౌ ఆర్ యూ ఆల్? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సో ఈరోజు లెట్స్ స్టార్ట్ ఒక చిన్ని బ్లాగ్ అనమాట మనది. సో రేపు చాలా స్పెషల్ డే ఉంది, నాకంటే ఎక్కువ సంజయ్కి చాలా స్పెషల్ డే అనమాట. స్పెషల్ డే ఏంటో మీకు ముందు ముందు తెలుస్తుంటుంది, ఇంకా బ్లాగ్లో కంటిన్యూగా చూస్తూ ఉంటే. సో ఆల్రెడీ డిన్నర్ చేసి స్టార్ట్ అయ్యాము. ఇలా బ్రెడ్, అవకాడో అండ్ ఆమ్లెట్తో సరిపెట్టామన్నమాట. సో ఇక్కడైతే రెయిన్ స్టార్ట్ అయింది. డ్రైవింగ్లో మేము మేరీల్యాండ్కి వెళ్తున్నాము. వర్జీనియా టు మేరీల్యాండ్ 2 hours డ్రైవింగ్. అండ్ ఇక్కడ ట్రాఫిక్ ఏమి ఉండొద్దు అనేసి ఈవినింగ్లో స్టార్ట్ అయ్యామన్నమాట. సో అలా ఇంకా వెదర్ ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉండే. అలా 2 hours డ్రైవింగ్ అయిపోయాక వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. సో నేనైతే కార్ డోర్ తీసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళేసి రెస్ట్ తీసుకుందాం అనేసి అనుకున్నా. హే, గుడ్ మార్నింగ్ గైస్. ఇది డే 2 అనమాట. సో ఆల్రెడీ నేను ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇంకా 1.5 hourలో అత్తే వాళ్ళు వచ్చేస్తుర్రు. సో ఇంకా సంజయ్ ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇంకా మేము టిఫిన్ చేసేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళడమే, వాళ్ళని పిక్ చేసుకోవడానికి. యాక్చువల్లీ నిన్న నైట్ మేరీల్యాండ్కి వచ్చి సంజయ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో స్టే చేసినాం అనమాట. డిన్నర్ చేసేసిండే కాబట్టి నిన్న నైట్ డైరెక్ట్గా ఇంకా వచ్చేసి అట్లా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకున్నాము. సో దట్స్ ఇట్. మీకు ఇంకా ఎయిర్పోర్ట్లో అక్కడ వెళ్ళే టైంకి చూపిస్తాను అనమాట. సో ఇక్కడ మార్నింగ్ అందరికీ టిఫిన్ ప్రిపేర్ చేద్దామని ఉగ్రాని అయితే చేస్తున్నా. ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళకు కూడా టిఫిన్ తీసుకెళ్దామని అలా సపరేట్గా కొంచెం వాళ్ళకి సాల్ట్ తక్కువ వేసి చేసా అనమాట. ఇంకా సంజయ్ అయితే ఇక్కడ ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ తెస్తావు అన్నట్టు కూర్చుండు. వెయిట్ చేసుకొని ఇంకా తినేస్తున్నాము. టిఫిన్ కూడా కట్టేసుకున్నాము మామయ్య అత్తయ్య వాళ్ళకి. సో ఇంకా 1 hour ఉందనుకుంటా సంజయ్ కదా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. సో సంజయ్కి అడుగుదాము ఎలా ఫీల్ అవుతుండు, ఫస్ట్ టైం కదా పేరెంట్స్ రావడం. చెప్పు సంజయ్, ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగానే ఫీల్ అవుతున్నా. హ్యాపీగా 1 mark ఆన్సర్ కాదు నాన్న, 5 marks 3 marks ఆన్సర్లో చెప్పు. ఎప్పుడు 1 word ఆన్సర్ ఇస్తాడు ఫ్రెండ్స్, చెప్పు. 3 marks. ఇంకా సంజు 3 to 5 minutesలో ఆన్సర్ ఇవ్వాలంటే తర్వాత ఇస్తాం, ఆటలు రావట్లేవు అని చెప్తుండే అనమాట. సరే అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. మేరీల్యాండ్ టు డల్లాస్ ఎయిర్పోర్ట్కి 1.5 hour ఉంది అనమాట. సో అత్తయ్య వాళ్ళు 8:30 అలా ల్యాండ్ అయిపోయి ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 10-10:30 అవుతుంది అనేసి అలా మేము 9కి స్టార్ట్ అయ్యామన్నమాట. డ్రైవింగ్లో నాకైతే మెయిన్ థింగ్ నచ్చేది ఆ రోడ్స్ అనమాట. రోడ్తో పాటు ఇంకా ఆ గ్రీనరీ, ఆ చెట్లు ఎంత బాగా అనిపిస్తుంది అసలు. మేరీల్యాండ్ నేచర్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది అసలు. నాకు చాలా మస్తు నచ్చుతుంది ఈ అంతా వ్యూ. సో అలా ఎంజాయ్ చేస్తూ మేము ఎయిర్పోర్ట్కి వెళ్తుండే. సో ఇంకా 1 hourలో ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాము. సో సంజయ్కి ఎలా అనిపిస్తావు అని అడిగేద్దాం ఒకసారి. సంజయ్, హౌ యూ ఫీలింగ్ నౌ? పేరెంట్స్ వస్తుర్రు ఫస్ట్ టైం యూఎస్కి, ఎట్లుంది నీ ఫీలింగ్? ఎట్లుంది? వాళ్ళు నా గ్రాడ్యుయేషన్కి రావాలి, దానికి రాలేదు. ఓకే. దాని తర్వాత నా హౌస్ వార్మింగ్కి రావాలి, ఓకే, దానికి రాలేదు. మొత్తం సెటిల్ అయినాక వస్తున్నాను. ఓ నైస్ నైస్. సో హ్యాపీ, ఫుల్ హ్యాపీ. సో నేను కూడా చాలా హ్యాపీ ఉన్నాను. సో దానికంటే ఎక్కువ సంజయ్ ఉండు, కానీ అది కళ్ళలో మాత్రం నాకంటే కనబడుతుంది. హీ కాంట్ ఎక్స్ప్రెస్, రైట్? సో మా అమ్మ ఇప్పుడే కాల్ చేసిండు కదా, ఏమన్నారు? అదే టర్మినల్ దగ్గరికి ఫ్లైట్ వస్తుంది అని కాల్ చేసిండు. ఓకే. ఇంకా ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా 1.5 hour అవుతుంది. 1.5 hour అవుతుంది. ఓకే, అంటే 10:30 అవుతుందా? 10:30, 10:45 అవుతుంది. ఓకే, ఇంకా 10:30 ల్యాండ్ అయిపోయారంట. లెట్స్ సీ. 10:30కి ఇంకా మేము మేబీ కలుస్తుండొచ్చు వాళ్ళకి. ఓకే, ఫైన్. కథలు అన్ని ఇంకో గంట మీ అర్థం వస్తుంది. అప్పుడు వాళ్ళ దగ్గర అట్లా చేసాం అనుకో అయిపోయి మీ రాయల్ సిటీ మీద రాయల్ కూడా నరకం చూపి సాగు నాటకాలు చేస్తున్నావు. అత్తయ్య ఏమి ఉండదు, అందరు నా సపోర్ట్కే ఉంటారు. నువ్వు ఏమన్నా అంటే అత్తయ్య అంతే. లిప్స్టిక్ ఎందుకు ఫ్యాషన్ షో పోతున్నాను చేసుకొని ఇంకా పోతున్నాము. స్టిల్ లిప్స్టిక్ తినే లేకపోతే అట్లనే ఉండదు. నేను టిఫిన్ తిందామని అనుకున్నా, అది బై మిస్టేక్ లిప్స్టిక్ కూడా పోయింది. ఏం చేయాలి? తిన్న తర్వాత పెట్టుకోవాలి.
ఇక్కడ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. హార్డ్లీ 10 to 10:35 అవుతుండే. ఏదో అలా ఫన్ ఫైట్స్ చేసుకుంటూ ఉంటాం అనమాట. డ్రైవింగ్ టైమింగ్స్లో ఏదో టైం గడపాలి అని. ఇక్కడ అత్తయ్య వాళ్ళకి కాల్ చేస్తే అరైవల్ స్టోర్ 1 దగ్గర రండి అన్నట్టు చెప్పారు. బ్యాగేజ్ అంతా కలెక్ట్ చేసుకుని అక్కడికి వస్తామనంటే సరే అని మేము కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ వెతుకుతూ ఉండే అనమాట ప్లేస్. సో సంజయ్ ఇంకా అలా పార్క్ చేసి చూస్తూ ఉండే. అక్కడ అత్తయ్య వాళ్ళు కనిపించేసరికి వెళ్ళాడనమాట అక్కడికి. సో ఇంకా మామయ్య ఎమోషనల్గా హగ్ చేసేసుకొని అలా బ్యాగేజ్ తీసుకొని వస్తుండే ఇంకా సంజయ్. నేను ఇంకా మామయ్యకి హాయ్ చెప్తుండగా ఆయన రియాక్షన్. హాయ్ మామయ్య. ఏముంటది, నిద్ర ఉండదు ఏముంటది. లాంగ్ ఈ పెద్ద ఫ్లైట్ దుబాయ్ నుంచి ఇక్కడ బాగుంది. బాగుందా? దుబాయ్ నుంచి ఇక్కడ బాగుంటది. నాకు లాంగ్ ట్రావెలింగ్ చాలా అది కుదుపులు లేవు. మన చిన్నది ఉంటుంది కదా ఫ్లైట్, అది కుదుపులు ఎక్కువ ఉంటుంది కదా. ఇది కుదుపులు లేదు. అది ఒక్కటే నచ్చింది నాకు. కుదుపులు ఉంటే ఇట్లా 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 అది జర్క్ అవుతుంది అడుగులో. సో ఇక్కడ మామయ్య జర్నీ అంతా బాగా జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే. కొంచెం ఏసీ వల్ల ప్రాబ్లం అయిందంట, చల్లగా అనిపించబట్టిండే అంట. సో స్లీప్, ఫుడ్ ఇంకా వేరేదంతా చాలా బాగుండే అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే. ఈ లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసుకొని ఇంకా మేము వర్జీనియాకి స్టార్ట్ అవుతుండే. నియర్లీ 4 hours జర్నీ ఉంది ఇప్పుడు. సో అత్తయ్య ఇక్కడ అన్ని చాక్లెట్స్ తీసిస్తారు అనమాట. నీకోసమే తెచ్చా, చిన్నపిల్ల సంధ్య తింటుంది అని అంటుండే. సో నాకు ఎక్కడి నుంచి ఏంది అని అడిగితే ఇంకా ఫ్లైట్లో వాళ్ళకి ఫుడ్లో సైడ్కి ఇస్తారు కదా చాక్లెట్ ప్యాకెట్స్, అలా ఫుడ్ ప్యాకేజ్లో. సో అలా ఇచ్చారనమాట. వాళ్ళు రిటర్న్ ఇవ్వలేక ఇంకా అన్ని బ్యాగ్లో కలెక్ట్ చేసి నా కోసం తెచ్చారు. ఇంకా చాలా టేస్టీ ఉన్నవి కొన్ని నేను ట్రై చేస్తూ ఉండే. ఇంకా ఇక్కడ మా కమ్యూనిటీ వచ్చేసింది, మేము రీచ్ అయిపోయాము. సో దట్స్ ఇట్ అనమాట. ఇంకా మామయ్యకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే ఇక్కడ కమ్యూనిటీలో ఇక్కడిక్కడే వాక్ చేయాలి అలా ఇలా అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసి వ్యూ అంతా చూపిస్తూ ఉండే. సో ఇంకా వాళ్ళకి నచ్చింది ఇక్కడ మంచి కాలనీ అంతా, గ్రీనరీ చూస్తే వాళ్ళకి చాలా నచ్చుతుంది కదా, అలా మంచిగా అనిపిస్తూ ఉండే వాళ్ళకి. ఇంకా నేను వెల్కమ్ చేయడానికి వెనకాల డోర్ నుంచి గరాజ్ నుంచి అలా ఎంటర్ అయిపోయి వాళ్ళకి వెల్కమ్ టు అవర్ హోమ్ అన్నట్టు అలా ఇంకా వాళ్ళకి చెప్తూ ఉండే. మా అమ్మాయి వాళ్ళకి వెల్కమ్ చేసినాక ఇంకా పైకి వెళ్ళి అన్ని ఫుడ్వి ఫస్ట్ ఏవేవి ఉన్నాయో సైడ్కి తీసి ఏమేమి తెచ్చిర్రు అని త్వరగా మేము చూసేయాలి కదా. ఇన్ని పల్లి చిక్కీలు, నువ్వులు, ఇంకా మురుకులు, చూడ అన్నీ చాలా తెచ్చిర్రు, బిస్కెట్స్. ఇంకా మేము టమాటో పప్పు అన్నం చేసేసుకొని అత్తయ్య మావయ్య వాళ్ళకి ఇంకా లంచ్ పెట్టేసి ఫస్ట్ అయితే చాయ్ ఈజ్ కంపల్సరీ మా ఇంట్లో. అంతే, ఇంకా సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.